తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ గారు ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఇంతకీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏమిటంటే, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును తొలగిస్తూ ఆ స్థానంలో సూరవరం ప్రతాప్ రెడ్డి పేరును నామకరణం చేయడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు. ఇందులో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇది సరైనదా కాదా అని. నిజానికి 100కి 100 పాళ్ళు పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడం 100కి 100 పాళ్ళు సరైన చర్యే, సరైన విధానమే. ఎందుకంటే పొట్టి శ్రీరాములకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధాలు లేవు. పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో జీవించినటువంటి వ్యక్తి. మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలో మద్రాసులో బతికినటువంటి వ్యక్తి. ఆయన ఆంధ్ర రాష్ట్రం కొరకు, ఆంధ్ర ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉద్యమించినటువంటి వ్యక్తి, ఆమరణ దీక్ష చేసినటువంటి వ్యక్తి. ఆ పొట్టి శ్రీరాములకు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. పొట్టి శ్రీరాములు పేరును తొలగించవలసిందే. పొట్టి శ్రీరాములు పేరు స్థానంలో సూరవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టవలసిందే. సూరవరం ప్రతాప్ రెడ్డి ఒక రచయిత, ఒక మేధావి. నైజాం సర్కార్ పరిపాలనలో నైజాం చేస్తున్నటువంటి ఆకృతాలను, ఆ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం మీద, ఆనాటి సాంఘిక జీవన విధానం మీద ఎన్నో రకాల వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి. ఆయన ఒక జర్నలిస్టు, ఒక రచయిత, వివిధ భాషలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తెలంగాణ మేధావిగా గుర్తించకుండా ఒకానొక సమయంలో ఆంధ్ర రచయితలు తెలంగాణ ప్రాంతంలో రచయితలే లేరు అని చెప్పిన సందర్భంలో 354 తెలంగాణ రచయితలన్నీ ఒక సంకలనం చేసి గోల్కొండ కవుల సంచిక పుస్తకాన్ని రిలీజ్ చేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు. 100కి 100 పాళ్ళు. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పెట్టడాన్ని. బీజేపీ పార్టీ ఒకటి గుర్తుంచుకోవాలి. బీజేపీ పార్టీ ఉన్న రాజకీయ నాయకులు కూడా మనిషి బ్రతుకుండగానే గుజరాత్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అంటే మనిషి జీవించినప్పుడే అతని పేరు పెట్టడాన్ని తిరస్కరించినటువంటి బీజేపీ రాజకీయ నాయకులు ఈరోజు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని తెలంగాణ సమాజం చాలా తీవ్రంగా వ్యతిరేకించవలసిందే. పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరును పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పెట్టవలసిందే. సూరవరం ప్రతాప్ రెడ్డి